తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి భద్రాద్రి రామాలయ పాలక మండలి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆశావహులు లాబియింగ్ చేసుకుంటున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో బిజీగా ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ట్రస్ట్ బోర్డు నియామకం జరగకపోవడానికి కారణాలేంటి? గత పాలకులు ఆలయ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఎందుకొచ్చాయి? తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలకు కేసీఆర్ మంగళం పాడారా? For more details, watch this story. భద్రాచలం రామాలయ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. దక్షిణాది అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దేవస్థానం పాలక మండలి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాబియింగ్ చేసుకుంటున్నారు. పుష్కర కాలం తర్వాత ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఆలయ సంప్రదాయాలు పవిత్రతను కాపాడే వారికి పదవులు ఇవ్వాలని భావిస్తోంది. ఆధ్యాత్మికవేత్తలకు ఎక్కువగా అవకాశం కల్పించాలని చూస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1959 జూన్ 1న దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత 13 సార్లు పాలక మండల నియామకం జరిగింది. అప్పటి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కల్లూరి చంద్రమౌళి మొదటి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇలా పలువురు ప్రముఖులు ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2010 నవంబర్ 26న కురిచేటి పాండురంగారావు నేతృత్వంలో ఏర్పడిన ట్రస్ట్ బోర్డు 2012 నవంబర్ 25 వరకు కొనసాగింది. అదే చివరి ట్రస్ట్ బోర్డు 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాలక మండలికి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆలయ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగదన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలక మండలిని ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆలయ కమిటీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరమైంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో భద్రాచలం రామాలయ పాలక మండలి నియామకం చేయలేదు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ 2015 మార్చి 28న తొలిసారి సీతారాముల కళ్యాణానికి హాజరై ప్రభుత్వం తరపున ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. 100 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించినా ఈ దిశగా చర్యలు తీసుకోలేదు. సీతారాముల కళ్యాణంకు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీకి ఆ తర్వాత మంగళం పాడారు. తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయానికి తిలోదకాలు ఇవ్వటం విమర్శలకు తావిచ్చింది. భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధిని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహించాయి. భద్రాచలం పేరు భద్రాద్రిగా మార్చటం మినహా కేసీఆర్ పాలనలో ఒరిగిందేమీ లేదన్నది భక్తుల అభిప్రాయం. కేసీఆర్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన భద్రాచలం రామాలయం అభివృద్ధి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ముందడుగు వేస్తుందా అనే ప్రశ్న వచ్చింది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఈ ఏడాది మార్చి 11న తొలిసారి భద్రాచలం రామయ్యను దర్శించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రామాలయ అభివృద్ధితో పాటు పాలక మండలి ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏడాది పూర్తవుతున్న పాలక మండలి నియామకం జరగలేదు. కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ ఇవ్వడంతో హిందూ ధార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ఆలయ మాడవీధుల విస్తరణ పనులు జరుగుతున్నాయి. మంత్రి తుమ్మల అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రామాలయం పాలక మండలి చైర్మన్ తో పాటు సభ్యుల పదవుల కోసం నేతలు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు చైర్మన్ పీఠం కోసం పావులు కదుపుతున్నారు. ఆధ్యాత్మిక భావాలున్నా ఎలాంటి కళంకం లేని వారిని ఎంపిక చేయాలని భక్తులు కోరుతున్నారు. రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం కల్పించకుండా భక్తి భావాలు, నియమనిష్టలు పాటించే వారికి అవకాశం కల్పించాలన్న సూచనలు వస్తున్నాయి. రామాలయ అభివృద్ధికి పాటుపడే వారిని ఎంపిక చేయాలని ధార్మిక సంఘాలు కోరుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత భద్రాద్రి రామాలయం పాలక మండలి తొలి చైర్మన్ గా పనిచేసే అదృష్టం ఎవరికి దక్కనుందో చూడాలి.